ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో ఎదురైన చేదు అనుభవాలపై ట్రంప్ సీరియస్గా స్పందించారు. సీక్రెట్ సర్వీస్ దానిపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐక్యరాజ్య సమితిలో తనకు అవమానం జరిగిందని, ఒక్కసారి రెండుసార్లు కాదు ఏకంగా 3 దురదృష్టకర ఘటనలు జరిగాయని ట్రంప్ చెప్పారు. తొలుత పైకి వెళుతున్న ఎస్కలేటర్ ఆగిపోయిందని, ఆ తరువాత టెలిప్రాంప్టర్ పనిచేయలేదని చెప్పారు. అది దాదాపు 15 నిమిషాలు ఆగిపోయిందన్నారు. కానీ తన ప్రసంగానికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఆడిటోరియంలోని సౌండ్ సిస్టమ్ ఘోరంగా ఉందని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడిన తరువాత భార్య మొలేనియా వైపు చూడగా ఆమెకు ఒక్క ముక్క కూడా వినిపించలేదని పేర్కొన్నారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగినది కాదు, ఈ 3 ఉద్దేశపూర్వకంగా చేసినవే అని పేర్కొన్నారు. ఈ లోపాలపై దర్యాప్తు చేపట్టాలని ఐరాస సెక్రటరీ జనరల్కు లేఖ రాస్తారని చెప్పారు. దీనిలో సీక్రెట్ సర్వీస్ను భాగస్వామి చేయాలన్నారు. అయితే దీనిపై ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారక్ స్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడి బృందంలోకి ఓ వీడియోగ్రాఫర్ ట్రంప్ మెలానియాల ఎదుట నుంచి చిత్రీకరిస్తూ ఎస్కలేటర్ సేఫ్టీ వ్యవస్థను పొరపాటున నొక్కి ఉండవచ్చని తమ దర్యాప్తులో భావిస్తున్నామన్నారు. ఇక భార్య మెలానియాతో కలిసి సర్వ ప్రతినిధి సభకు వచ్చిన ఆయన సమావేశ ప్రాంగణానికి చేరుకునేందుకు ఎస్కలేటర్ ఎక్కారు. వారిద్దరూ అలా అడుగు పెట్టారో లేదో ఆ యంత్రం హఠాత్తుగా ఆగిపోయింది. వారు కాస్త తూలినట్లయ్యారు. దీంతో ఒక్క క్షణం అంతా బిత్తరపోయారు. మెలానియా కాస్త చొరవగా మెట్లెక్కి వెళ్లారు. ఆమె వెంటే ట్రంప్ అడుగులు వేశారు. ఈ విషయాలను సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈరోజు 2 విషయాలు ప్రతికూలంగా జరిగాయి. ఒకటి చెత్త ఎస్కలేటర్, రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ వ్యంగ్యంగా ప్రసంగాన్ని ప్రారంభించారు.